జయ గురుదేవదత్త. గుడ్లగూబని లక్ష్మీదేవికి వాహనంగా ఎందుకు చెప్తారు? భగవంతుడు సృష్టిలో ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చి మనిషికి మాత్రమే యోగ సాధనకు అనువైన శరీరాన్ని అనుగ్రహించాడు. దీనివల్ల మానవుడికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగే శరీరం అనేది లభించింది. సాధారణంగా గుడ్లగూబ మన నివాస గృహంలోకి రావడం, అరవడం అనేది చాలా కీడుగా అపశకురంగా భావిస్తారు. మరి అలాంటి జీవిని లక్ష్మీదేవి ఎందుకు వాహనంగా చేసుకుందో తెలుసా? ఇక్కడే మనకి మహర్షులు అనేకమైన ఆధ్యాత్మిక రహస్యాలని దేవతలకి వాహనాల రూపంలో మనకి అందించారు. గుడ్లగూబ అనేది రాత్రి వేళల్లో సంచరించే జీవి. పగలు దానికి కళ్ళు కనిపించవు. రాత్రి అన్నది అజ్ఞానానికి సంబంధించినది. సంపద కలిగినప్పుడు మనమందరం కూడా అజ్ఞానంతో పొగరుగా, గర్వంగా నా అంతటి వాడు లేడని ప్రవర్తిస్తూ ఉంటాం. మనం భక్తి శ్రద్ధలు దీపావళి అమావాస్య రోజు గనక లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి అజ్ఞానము, అహంకారము, గర్వము మనకు కలగకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అనడానికి సంకేతమే ఈ గుడ్లగూబ వాహనం. అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది కాబట్టి దారి కనిపించాలంటే మరి రాత్రి సమయంలో బాగా చూడగలిగే జీవి గుడ్లగూబే కాబట్టి అమ్మవారు దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి ఈ గుడ్లగూబ వాహనాన్ని అధిరోహించి ఎవరైతే లక్ష్మీ పూజ అర్ధరాత్రి సమయంలో చేస్తూ ఉంటారో, ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ సమయంలో వారింటికి అమ్మవారు గుడ్లగూబ వాహనం ఎక్కి వస్తుందని చెప్పి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. సంస్కృతంలో గుడ్లగూబని ఉలూకము అంటారు. ఈ గుడ్లగూబ పేరు మీదుగా మనకి ఉలూక తంత్రం అనే తాంత్రిక గ్రంథం కూడా మనకి లభ్యమవుతోంది. ఉలూక తంత్రం గురించిన మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలియజేస్తాను. జై గురుదేవదత్త.